రీసెంట్‌గా పీఎఫ్ఆర్‌డీఏ, ఎన్‌పీఎస్‌లో కొన్ని న్యూ అప్డేట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. అందులో ఒకటి మనం ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలి రిటైర్మెంట్ అయినప్పుడు. అండ్ ఒకవేళ రిటైర్మెంట్ అయినప్పుడు మనం ఎంత సర్వీస్ ఉండాలి రిటైర్మెంట్ అయినప్పుడు మనకు ఒకవేళ ఎన్‌పీఎస్ బెనిఫిట్ తీసుకోవాలంటే, అండ్ వాటి గురించి, అండ్ విత్‌డ్రావల్ రూల్స్ గురించి, అండ్ మనం ఎన్‌పీఎస్‌ను మనం 85 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా మనకేంటంటే చాలా విషయాలు అనేది మన పీఎఫ్ఆర్‌డీఏ 12th డిసెంబర్ సర్క్యులర్ ఇష్యూ చేసి అందులో డీటెయిల్‌గా చెప్పింది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చి దాని గురించే ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోస్ మాత్రం మీకు ఎన్‌పీఎస్ గురించి, న్యూ అప్డేట్ గురించి కంప్లీట్‌గా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఫ్రెండ్స్, ఒకటి ఎన్‌పీఎస్ రూల్స్ అంటే మనకు ఎన్‌పీఎస్ అంటే ఏంది, అసలు ఎన్‌పీఎస్ రూల్స్ ఏంటివి, అండ్ ఎంఎస్ఎఫ్ అంటే మల్టీ స్క్రీన్ ఫ్రేమ్వర్క్. అంటే రీసెంట్గా అక్టోబర్లో మనకు పీఎఫ్ఆర్‌డీఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం తెచ్చింది అప్డేట్. ఈ అప్డేట్ తెచ్చిన విత్ ఇన్ 2 months లోపల మళ్ళీ ఇంకో అప్డేట్ ఇచ్చింది విత్‌డ్రా గురించి. దాని గురించి చెప్తా ఫ్రెండ్స్. అండ్ ఎన్‌పీఎస్ న్యూ అప్డేట్ అంటే ఎన్‌పీఎస్ న్యూ అప్డేట్ ఏంది, అసలు రీసెంట్గా మనకు డిసెంబర్లో వచ్చిన న్యూ అప్డేట్ ఏంది అంటే విత్‌డ్రా చేసుకోవాలి, ఒకవేళ సిస్టమాటిక్ లంసమ్ విత్‌డ్రావల్ లేకుంటే సిస్టమాటిక్ యూనిట్ రిడెంప్షన్ అనేది కొత్త న్యూ కాన్సెప్ట్ ఇచ్చింది. అండ్ అసలు న్యూ అప్డేట్ అసలు ఎందుకు వచ్చింది, అసలు పీఎఫ్ఆర్‌డీఏ ఎన్‌పీఎస్ గురించి ఇలా ఎమ్మడెమ్మడే విత్ ఇన్ 1 yearలోనే 2 times ఎందుకు అప్డేట్ ఇచ్చింది అండ్ ఫైనల్ నాకు కన్క్లూడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈరోజు చెప్పే వీడియో మాత్రం రీసెంట్గా వచ్చిన న్యూ అప్డేట్. ఇది వింటే మాత్రం కంప్లీట్గా ఎన్‌పీఎస్ గురించి ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎన్‌పీఎస్ ఏంటంటే, ఎన్‌పీఎస్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే ఏదైనా కంట్రీ తన దేశంలో ఉన్న ప్రజల కోసం తెచ్చిన స్కీమ్ అన్నట్టు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో ఒకవేళ నువ్వు యాక్టివ్ లైఫ్లో ఏమైనా మిస్టేక్లు చేసి ఉంటే, ఆ యాక్టివ్ లైఫ్లో చేసిన మిస్టేక్లను సరిదిద్దడానికి మనకు ఎన్‌పీఎస్ కానీ, లేకుంటే పీఆర్బీ మన ఎన్‌పీఎస్ కానీ, లేకుంటే పీపీఎఫ్ కానీ, లేకుంటే సుకన్య సమృద్ధి యోజన కానీ, ఇవేంటంటే ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందులో మనం ఏమన్నా జమ అయితే మాత్రము మన యాక్టివ్ లైఫ్లో చేసిన మిస్టేక్లు సర్దిద్దడానికి మాత్రం ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ల నుంచి అమౌంట్ అనేది తీయని కదా ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే ఏం తెలిసి ఉండాలి. ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం వాళ్ళందరూ సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల మనకి ఏంటంటే ఎటువంటి ట్యాక్స్ లేకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే కొన్ని లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ లాక్ ఇన్ పీరియడ్ ఉంటే మాత్రం మనకు లాంగ్ టర్మ్లో మనకు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రేట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎన్‌పీఎస్ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమే. ఎన్‌పీఎస్ ఏంటంటే ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ పబ్లిక్ అయినా, లేకుంటే ఎంప్లాయీస్ అయినా, లేకుంటే ఎంప్లాయర్ అయినా, ఎవరైనా సరే మనం ఇందులో చేసుకోవచ్చు. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే ఎన్‌పీఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది రిటైర్మెంట్ పర్పస్ కోసం. కాబట్టి రిటైర్మెంట్ పర్పస్ కోసం మనం 6 years తర్వాత రిటైర్మెంట్ అయినప్పుడు, అంటే నార్మల్ పబ్లిక్ అయితే ఎంప్లాయీ కాకుండా రిటైర్మెంట్ అవసరం లేదు. కాబట్టి 6 years తర్వాత అందులో జమ అయిన మొత్తం అమౌంట్ అనేది మనం 60% అనేది మనం ట్యాక్స్ విత్‌డ్రాల్ తీసుకోవాలి. అండ్ 40% అనేది మనం యాన్యుటీ అనేది బై చేయాలి. ఇది నార్మల్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు. అండ్ రీసెంట్గా వచ్చిన ఎంఎస్ఎఫ్ అంటే మల్టీ స్క్రీన్ ఫ్రేమ్వర్క్ అంటే 80% అనేది వాళ్ళు ట్యాక్స్ విత్‌డ్రాల్ తీసుకోవచ్చు. అండ్ 20% అనేది మన వాళ్ళు యాన్యుటీ బై చేయాలి, అంటే పెన్షన్ ప్లాన్ కోసం. సార్ ఎంప్లాయీస్ ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ వాళ్ళకు 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ కట్ అవుతుంది మనకు పెన్షన్ ఫండ్ కోసం. అదే ఒకవేళ ఎన్‌పీఎస్కి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఎన్‌పీఎస్ కానీ సబ్స్క్రైబ్ అవుతుంది, అంటే ఎన్‌పీఎస్లోకి కంట్రిబ్యూట్ అవుతుంది. అందులో వచ్చేసి ఏంటంటే ఎంప్లాయీ 12% ఇస్తారు బేసిక్ ప్లస్ డిఏ, అండ్ ఎంప్లాయర్ అంటే 12% బేసిక్ ప్లస్ డిఏ ఇస్తారు. అంటే మొత్తం 24% అనేది బేసిక్ ప్లస్ డిఏ అనేది మన ఎన్‌పీఎస్ కానీ కంట్రిబ్యూట్ అవుతుంది. అండ్ యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారము ఎన్‌పీఎస్లో కంట్రిబ్యూట్ చేసిన ఎంప్లాయీ యొక్క అమౌంట్ అనేది 50,000 వరకు అనేది ఎగ్జెంప్ట్ అవుతుంది. కానీ ఏంటంటే మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్ తెచ్చి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని అంత అట్రాక్టివ్ అనేది చేయలేకపోయారు. కాబట్టి న్యూ ట్యాక్స్ రిజిమ్ వల్ల ఏంటంటే ఎవరైతే ఎన్‌పీఎస్లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అంటే 12% బేసిక్ బేస్ డిఏ పర్ ఇయర్ మ్యాక్సిమం 7.5 lakh వరకు ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఉంటే ఎన్‌పీఎస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే యాజ్ పర్ సెక్షన్ 80CCD2 ప్రకారము ట్యాక్స్ అనేది ఎగ్జెంప్ట్ అవుతుంది. కాబట్టి 7.5 lakh వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. ఒకవేళ 7.5 lakh కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు మన ట్యాక్సబుల్ ఇన్కమ్కి యాడ్ అయ్యి మన ట్యాక్స్ యాజ్ పర్ మన ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎంఎస్ఎఫ్ అప్డేట్ ఏంటంటే ఇది కూడా మన పీఎఫ్ఆర్‌డీఏ అక్టోబర్ వేసింది ఈ అప్డేట్. ఇందులో ఏంటంటే ఇది అప్డేట్ రావడానికి కారణం ఏంటంటే చాలా వరకు అన్ని కంట్రీలో పెన్షన్ ఫండ్స్ ఉంటాయి. ఇండియాలో ఏం పెన్షన్ ఫండ్స్ ఉన్నాయంటే మనకు ఈపీఎఫ్ఓ ఉంది, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, అండ్ ఎన్‌పీఎస్ ఉంది. ఎన్‌పీఎస్కు రెగ్యులేటరీ అథారిటీ పీఎఫ్ఆర్‌డీఏ. కాబట్టి అన్ని దేశాల్లో నుంచి పెన్షన్ ఫండ్స్ వచ్చి ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అలా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒకవేళ ఇండియాలో కంపెనీస్ ఒకవేళ మంచిగా ప్రాఫిట్ జనరేట్ చేసి ఎకానమీ మంచిగా ఉంటే కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ అని పెరుగుతుంది ఫ్రెండ్స్.
కాబట్టి ఏవైనా సరే మన ఎన్పిఎస్లో చేసిన అమౌంట్ కూడా కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ అండ్ ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి బయట ఉన్న విదేశాల్లో ఉన్న పెన్షన్ ఫండ్స్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు మంచి ప్రాఫిట్ ఉంటున్నారు, వాళ్ళు మంచి రిటర్న్ జనరేట్ చేస్తున్నారు వాళ్ళ దేశ ప్రజల కోసం. కాబట్టి పిఎఫ్ఆర్డి ఇవన్నీ గమనించి అంటే మనకు గ్లోబల్ పెన్షన్ ఫండ్స్కు ఈక్వలెంట్గా ఉండాలని ఫస్ట్ ఏంటంటే యాజ్ అ ట్రయల్ బేసిస్లో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్కీమ్ తెచ్చింది. దాన్ని మల్టీ స్కీమ్ ఫ్రేమ్వర్క్ ఎంఎస్ఎఫ్. ఇందులో మనం 80% వరకు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఇది ఒక కండిషను. అండ్ వాళ్ళు 100% వరకు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా కావడం వల్ల వాళ్ళు 100% ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, కన్వర్ట్ చేసిన తర్వాత వాళ్ళు అట్లీస్ట్ ఒక 15 years అనేది లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆర్ లేకుంటే వాళ్ళు రిటైర్మెంట్ అయినంత వరకు అంటే 60 years అనేది 60 years వరకు అలా వాళ్ళు కంప్లీట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చాలా వరకు మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా డెవలప్ అవుతుందో ఆ విధంగా వాళ్ళు రిటర్న్ వస్తుంది. అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఏ విధంగా వస్తుందో రిటర్న్ వాళ్ళకు కూడా సేమ్ 100% ఈక్విటీ పడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా అదే విధంగా రిటర్న్ వస్తుంది. అండ్ ఇలా కావడం వల్ల ఏంటంటే చాలా వరకు ఇండియాలో ఈ మధ్య మ్యూచువల్ ఫండ్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకు రిస్క్ అనేది తెలిసింది. కాబట్టి అంటే పిఎఫ్ఆర్డిఏ ఇచ్చిన ఎన్పిఎస్ అప్డేట్ కూడా రిస్క్ టేకర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఇండియాలో, కాబట్టి వాళ్ళు 100% వరకు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉన్నారు కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ పెన్షన్ ఫండ్స్తోని బీట్ చేసే విధంగా మనకు పిఎఫ్ఆర్డిఏ న్యూ అప్డేట్ వచ్చింది. కాబట్టి ఇది మంచి వెల్కమ్ స్టెప్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన దేశంలో ఉన్న ఎంప్లాయీస్ అంటే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే రిటైర్మెంట్ అయినప్పుడు మంచి కార్పొరేట్ జమ అవుతుంది కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు చాలా వరకు వాళ్ళు పెన్షన్ ప్లాన్ తీసుకోవాలి కాబట్టి అలాంటప్పుడు వాళ్ళకు ఎటువంటి టెన్షన్ అంటే ఫైనాన్షియల్గా టెన్షన్ లేకుండా వాళ్ళు ఫ్రీగా అనేది పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎంఎస్ఎఫ్ కూడా ఒక మంచి న్యూ అప్డేట్ అనేది చాలా మంచి తెచ్చింది పిఎఫ్ఆర్డిఏ. అండ్ నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఇప్పుడు న్యూ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు న్యూ అప్డేట్ రావడానికి కారణం ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకు 2015లో వచ్చింది ఫస్ట్ ఎన్పిఎస్ విత్డ్రావల్ రూల్స్. ఇవి చాలా ఓల్డ్ అయిపోయినాయి, 10 years అయింది కాబట్టి దానికోసమని వాళ్ళు రివైజ్ చేశారు కొన్ని రూల్స్. ఏంటంటే అందులో ఒకటి చెప్తా ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఏంటంటే సర్వీస్ అనేది ఒకవేళ నువ్వు ఎన్పిఎస్లో కంట్రిబ్యూట్ చేసినప్పుడు నీకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలంటే మాత్రం అట్లీస్ట్ నువ్వు సర్వీస్ చేసి ఉండాలి, 15 years అనేది సర్వీస్ చేసి ఉండాలి. లేకుంటే టిల్ రిటైర్మెంట్ అంటే 60 years వరకు. అంటే విత్డ్రావల్ అనేది మన ఒకవేళ నువ్వు రిటైర్మెంట్ అయినప్పుడు ఎంత అమౌంట్ అందులో కార్పొరేట్ జమ అయిందో అది విత్డ్రావల్ అనేది డిపెండ్స్ అపాన్ మనకు అందులో జమైన అమౌంట్ బట్టి వాళ్ళ రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 8 lakhs ఉంటే ఒక విధంగా ఉంటాయి రూల్స్, లేకుంటే 8 lakhs కంటే ఎక్కువ అంటే 12 lakhs కంటే తక్కువ అంటే ఒక విధంగా ఉంటాయి రూల్స్. ఒకవేళ 12 lakhs కంటే ఎక్కువ ఉంటే ఇంకో విధంగా రూల్స్. అంటే రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే విత్డ్రావల్ అంటే మనం ఎంత యాన్యుటీ బై చేయాలి. అండ్ ఇంకోటి ఏం చేసి ఫ్రెండ్స్ అంటే ఈసారి ఒక రెండు న్యూ రూల్స్ ఇచ్చారు. చాలా వరకు ఏంటంటే మనం రిటైర్మెంట్ అయినప్పుడు మనం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ తీసుకొని అండ్ రిమైనింగ్ అమౌంట్ మనం యాన్యుటీ బై చేయాలి. అలా కాకుండా నువ్వు యాన్యుటీ బై చేయకుండా కూడా అంటే సేమ్ నువ్వు రిమైనింగ్ అమౌంట్ను ఎన్పిఎస్లో ఉంచి కూడా నువ్వు సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రాల్ తీసుకోవచ్చు. అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటే నువ్వు ఫస్టే వాళ్ళకు మెండేట్ ఇవ్వాలి. అంటే మనం సపోజ్ నాకు 1 lakh ఉంటే నాకు ఒక 2-3 yearsలో కావాలి, అట్లీస్ట్ ఒక 33,000 పర్ ఇయర్ అని మనం ఒక మెండేట్ ఇస్తే వాళ్ళు అలానే డిస్పర్స్ చేస్తుంటారు. అండ్ సిస్టమాటిక్ యూనిట్ రిడమ్షన్ ఒకవేళ నీకు అది అమౌంట్ బట్టి తీసుకోవచ్చు. ఒకవేళ యూనిట్స్ రిడీమ్ చేయాలంటే సపోజ్ నువ్వు ఎంత అక్కడ నీకు 10,000 ఉంటే మనకు అట్లీస్ట్ మనకు ఎవ్రీ ఇయర్ ఒక 3,000 యూనిట్స్ రిడీమ్ చేయమని అలా కూడా మనం యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు రిడీమ్ చేసి మనకు అమౌంట్ అనేది బ్యాక్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇలా కావడం వల్ల ఏంటంటే మన దగ్గర మన రిటైర్మెంట్ అకౌంట్లో డబ్బులు తక్కువ ఉంటే మనము మళ్ళీ యాన్యుటీ బై చేసి మళ్ళీ మన ఇన్సూరెన్స్ ప్లాన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అసలు యాన్యుటీ రేట్ అంటే ఏంది అసలు మనకు తెలియకుంటే అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇది తెచ్చిన అప్డేట్ని చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ ఎన్పిఎస్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 85 years. ప్రీవియస్గా మనకు 60 years తర్వాత రిటైర్మెంట్ అయినప్పుడు ఒకవేళ మన కార్పస్ తక్కువ ఉంటే మళ్ళీ మనం ఒక 10 years 15 years అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 75 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే అప్ టు 85 years వరకు అప్డేట్ మనకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మన ఎన్పిఎస్ అకౌంట్ని యాక్టివ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇండియాలో ఒకవేళ ప్రతి ఒక్కరు హెల్తీగా ఉన్నారు అంటే లైఫ్ స్టైల్ పెరిగింది కాబట్టి చాలా వరకు ఎక్కువ జీవిస్తారని గవర్నమెంట్ ఆలోచించి పిఎఫ్ఆర్డిఏ రూల్ తెచ్చింది ఫ్రెండ్స్. ఇలా తేవడం వల్ల ఏంటంటే ఎన్పిఎస్ కూడా ఒక అట్రాక్టివ్ ఆప్షన్గా మారి చాలా వరకు ఇందులో ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే ఆ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే విషయాలు ఒకవేళ మీకు వాల్యూ యాడ్ అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీరు ఏంటంటే ఇలా నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మంచిగా మోటివేషన్ అయ్యి నేను ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఏంటంటే ఎన్పిఎస్ న్యూ అప్డేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎన్పిఎస్ న్యూ అప్డేట్ ఏంటంటే ఇందులో మనకు రిటైర్మెంట్ అయినప్పుడు మనకు ఎన్పిఎస్లో ఎంత కార్పొరేట్ జమ అయింది, ఆ జమ అయిన మొత్తాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్గా విడగొట్టారు ఫ్రెండ్స్. అంటే 8 lakhs అనేది మనకు మినిమం అమౌంట్. ఒకవేళ 8 lakhs కంటే తక్కువ ఉంటే ఎంత, ఒకవేళ 8 lakhs కంటే ఎక్కువ ఉంటే ఎంత, 8 lakhs కంటే ఎక్కువ అండ్ 12 lakhs కంటే తక్కువ ఉంటే ఎంత అని గవర్నమెంట్ ఎంప్లాయీస్కు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డీటెయిల్గా చెప్తారు ఫ్రెండ్స్. ఒకవేళ మీ సర్వీసు, ఒకవేళ మీరు ఎన్పిఎస్లో మనకు పెన్షన్ యాన్యుటీ ప్లాన్స్ అవన్నీ కావాలంటే మన సర్వీస్ వచ్చేసి అట్లీస్ట్ 15 years మనం సర్వీస్ చేసి ఉండాలి. ఒకవేళ మన సర్వీస్ 15 years అయితే అందులో మనకు కంప్లీట్గా మనకు సర్వీస్ మొత్తంలో ఎన్పిఎస్ కార్పస్ ఒకవేళ 8 lakhs కంటే తక్కువ ఉంటే మాత్రం మీరు 100% ఈక్విటీ 100% మనం తీసుకోవచ్చు బ్యాక్ మొత్తం అమౌంట్. మనం 100% మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే డైరెక్ట్ మన లంసమ్ తీసుకోవచ్చు, లేకుంటే సిస్టమాటిక్ విత్డ్రా కూడా తీసుకోవచ్చు, లేకుంటే మనకు సిస్టమాటిక్ యూనిట్ కూడా డెప్షన్ తీసుకోవచ్చు. అలా కాకుండా లేకుంటే నేను యాజ్ పర్ రూల్స్ ప్రకారం అంటే నువ్వు 60% తీసుకొని రిమైనింగ్ 40% మనం యాన్యుటీ అనేది బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మనకు కార్పస్ జమైన కార్పస్ 8 lakhs కంటే ఎక్కువ ఉంది కానీ 12 lakhs కంటే తక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ 6 lakhs అనేది డైరెక్ట్ మనం లంసమ్ తీసుకోవచ్చు అండ్ రిమైనింగ్ 6 lakhs అనేది నువ్వు లంసమ్ అనేది తీసుకోవచ్చు. లంసమ్ ఏంటంటే విత్ సిస్టమాటిక్గా, అంటే ఒకటేసారి కాకుండా కొంత మనకు అట్లా 6 years తీసుకోవాలి. ఆ 6 lakhs అనేది అలా తీసుకోవచ్చు. లేకుండా నేను యాజ్ పర్ మనకు ఒరిజినల్ ప్లాన్ ప్రకారం వెళ్తుంటే ఆ 6 lakhs తీసుకోకుండా ఇక్కడ మొత్తం 12 lakhsలో 60% మనం ట్యాక్స్ తీసుకోవచ్చు అండ్ రిమైనింగ్ 40% మాత్రం మనం యాన్యుటీ అనేది బై చేసుకోవాలి. ఇక్కడ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు ఎన్పిఎస్ పిఎఫ్ఆర్డి చేసిన న్యూ అప్డేట్ ఏంటంటే మ్యాక్సిమం అంటే రిటైర్మెంట్ అయినప్పుడు ఎంప్లాయీకి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్ కాకుండా చేసిన రూల్స్ ఫ్రెండ్స్. కాబట్టి ఇంత స్ట్రింజెంట్గా వీళ్ళు రూల్స్ పెట్టారు. సపోజ్ మీరు జాబ్ చేసినప్పుడు సడన్గా మీకు పర్సనల్ రీజన్సా లేకుంటే ఒకవేళ మన ఎంప్లాయీ డిస్మిస్ చేస్తే అలాంటప్పుడు ఒకవేళ మీరు జమైన కార్పస్ ఎన్పిఎస్లో జమైన కార్పస్ 5 lakhs ఉన్నా లేకుంటే 5 lakhs కంటే ఎక్కువ ఉన్నా మీకు ఏంటంటే 20% మీరు విత్డ్రా చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ 80% మాత్రం మీరు యాన్యుటీని బై చేయాలి. అలా యాన్యుటీ బై చేయడం వల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ వేరే జాబ్ వచ్చినంత వరకు మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. అంటే డెత్, ఒకవేళ మనం జాబ్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్గా కొంతమంది ఎంప్లాయీస్ చనిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళ నామినీ అంటే వాళ్ళ డిపెండెంట్స్కు ఫైనాన్షియల్ ట్రబుల్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒకవేళ వాళ్ళు 100% డైరెక్ట్ అమౌంట్ తీసుకోవచ్చు, అది కూడా 8 lakhs కంటే తక్కువ ఉంటే 100% డైరెక్ట్ తీసుకోవచ్చు, లేకుంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాళ్ళు యాన్యుటీ ప్లాన్ కొనుక్కోవచ్చు. ఒకవేళ 8 lakhs కంటే ఎక్కువ అండ్ 12 lakhs కంటే తక్కువ ఉంటే సేమ్ మన ప్రీవియస్ లాగానే 6 lakhs తీసుకోవాలి రిమైనింగ్ అండ్ రిమైనింగ్ 6 lakhs అనేది మనం యాజ్ పర్ సిస్టమాటిక్ లంసమ్ విత్డ్రాల్ కానీ లేకుంటే సిస్టమాటిక్ యూనిట్ రిడమ్షన్ తీసుకొని మనం అలా 6 years తీసుకోవాలి. అండ్ ఒకవేళ అలా కాకుండా నువ్వు డైరెక్ట్ మనం యాజ్ పర్ ప్లాన్ ప్రకారం పోవచ్చు, అంటే మనకు 40% యాన్యుటీ బై చేసుకొని రిమైనింగ్ 60% మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనకు 12 lakhs కంటే ఎక్కువ ఉంది, మనం చనిపోయినప్పుడు 12 lakhs కంటే ఎక్కువ ఉంటే 20% మనం డైరెక్ట్ తీసుకోవాలి మనం ట్యాక్స్ విత్డ్రాలో అండ్ రిమైనింగ్ 80% మనం లీగల్ నామినీకి మనకు యాన్యుటీ ప్లాన్ బై చేయాలి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ విత్డ్రాల్ వచ్చేసి 60%, రిమైనింగ్ 40% మనం యాన్యుటీని బై చేయాలి. ఇలా బై చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అనేది కొంచెం ఎటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా మంచిగా సాగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రీసెంట్గా వచ్చిన ఎంఎస్ఎఫ్ అంటే మల్టీ స్కీమ్ ఫ్రేమ్వర్క్ ద్వారా వాళ్ళకు 100% ఈక్విటీలో కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళు ఒకసారి 100% ఈక్విటీ కంట్రిబ్యూట్ చేసిన తర్వాత అది అట్లీస్ట్ ఒక 15 years అనేది వాళ్ళకి లాకింగ్ పీరియడ్ ఉంటుంది, లేకుంటే టిల్ రిటైర్మెంట్ వరకు. అలా చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు 80% అంటే రిటైర్మెంట్ అయినప్పుడు 80% వాళ్ళు ట్యాక్స్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ 20% వాళ్ళు మనకు యాన్యుటీ బై చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి లేకుంటే వాళ్ళ లాజికల్ థింకింగ్ ఉంటే వాళ్ళు రిమైనింగ్ ఆ 80% వచ్చిన అమౌంట్ అనేది కార్పస్తోని వాళ్ళు వేరే ఫ్యూచర్ ప్లాన్స్ కానీ లేకుంటే వేరే ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే వాళ్ళు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళు కూడా మంచి లాంగ్ టర్మ్లో మంచిగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి టెన్షన్ లేకుండా లైఫ్ జీవిస్తారు ఫ్రెండ్స్. అండ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే ఒకవేళ చాలామంది యాక్టివ్ ఉంటారు 6 years తర్వాత కూడా, ఒకవేళ వాళ్ళు వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా సేమ్ యాజ్ పర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే నాన్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ ఏజ్ అంటే ఏముండదు, కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే జాబ్ వద్దనుకుంటారో అప్పుడు ఎన్పిఎస్లో జమ ఎంత అయిందో యాజ్ పర్ వాళ్ళకు నాన్ గవర్నమెంట్ ఎన్పిఎస్ రూల్స్ ప్రకారం వాళ్ళకి అనేది అమౌంట్ అనేది డిస్పర్స్ అవుతుంది.
ఒకవేళ 6 ఇయర్స్ తర్వాత వాళ్ళు జాబ్ చేసినప్పుడు సడన్గా చనిపోతే ఎన్పిఎస్లో అమౌంట్ ఎంత ఉందో వాళ్ళకు ఫుల్ అమౌంట్ అనేది వాళ్ళ లీగల్ నామినీకి ఇస్తారు. లీగల్ నామినీ తీసుకోవచ్చు. లేకుంటే వాళ్ళు ఒకవేళ లీగల్ నామినీ లేదు నాకు పెన్షన్ ప్లాన్ కావాలంటే వాళ్ళు పెన్షన్ ప్లాన్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి మీకు ఇది ఇంతవరకు మీకు ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే అసలు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అప్డేట్ ఇన్ ఎన్పిఎస్. అసలు ఎన్పిఎస్లో ఈ పిఎఫ్ఆర్డిఏ అసలు ఎందుకు వచ్చింది ఈ అప్డేట్స్? ఎందుకనంటే ఏదైనా సరే ఫ్రెండ్స్ ఏంటంటే ఏదైనా కంట్రీకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ మనకు యాక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు మనం చాలా వరకు ఏంటంటే సేవింగ్ చేసిందంటే మనకు రిటైర్మెంట్ అయినప్పుడు చాలా ప్రశాంతంగా టెన్షన్ ఫ్రీ లైఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రావడానికి కారణం ఏంటంటే పిఎఫ్ఆర్డిఏ అండ్ గవర్నమెంట్ కూడా బాగా ఆలోచించి వేరే కంట్రీలో ఉన్న గ్లోబల్ పెన్షన్ ఫండ్స్ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు రిటర్న్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రజలకు వాళ్ళు సోషల్ సెక్యూరిటీగా వాళ్ళకు షూరిటీ ఇస్తున్నారు. కానీ మన ఇండియాలో ఎన్పిఎస్ కానీ లేకుంటే ఈపీఎఫ్ఓ అంటే పిఎఫ్ పెన్షన్ ఫండ్ కానీ మనకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో తక్కువ వేస్తుంది. ఎక్కువ ఎంతవరకు మ్యాక్సిమం ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ లేకుంటే కార్పొరేట్ బాండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో వెళ్తేనే క్రియేట్ చేయలేము. కాబట్టి పిఎఫ్ఆర్డి ఇవన్నీ ఆలోచించి ఎంఎస్ఎఫ్ తెచ్చిందంటే 100% ఈక్విటీ చేయొచ్చని అండ్ ఇలాంటి రూల్స్ మనకు విత్డ్రావల్ రూల్స్ పెట్టడం వల్ల చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఒకవేళ రిటైర్మెంట్ కాకంటే ముందే ఒక ఆలోచిస్తే వాళ్ళకు లాజికల్ థింక్ చేసి వాళ్ళకి కావాల్సిన స్కీమ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన లాజిక్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఒక క్లియర్ ఐడియా ఉండాలని తెచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి పిఎఫ్ఆర్డిఏ ఇచ్చిన రూల్ అనేది చాలా మంచి రూలు. కాబట్టి మనకు ఎంతవరకు తెలుసుకుంటే మనకు చాలా మంచిది. అంటే నెక్స్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే ఫైనల్గా అసలు మనకు ఎన్పిఎస్ అనేది సోషల్ సెక్యూరిటీ స్కీమ్. కాబట్టి ఎన్పిఎస్ అనేది ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ అయినా లేకుంటే నార్మల్ పబ్లిక్ అయినా ఎవరైనా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకోవాలని ఏమవుతుందంటే మనకు రిటైర్మెంట్ అయినప్పుడు జాబ్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ అవుతారు. జాబ్ లేకుంటుందంటే వాళ్ళు ఓల్డ్ అయినప్పుడు. అలా ఓల్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కార్పస్ యాక్టివ్ లైఫ్లో జమ చేసుకున్న మొత్తం అమౌంట్ అనేది ఈక్విటీ అంటే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒకవేళ ఇండియన్ ఎకానమీ డెవలప్ అయితే, ఎందుకంటే మనం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఎన్పిఎస్లో ఇండియన్ ఎకానమీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కూడా మనకు రిటర్న్ వచ్చి మంచిగా కార్పస్ జమ అవుతుంది. అలా జమ అయినప్పుడు మనము రిటైర్మెంట్ అయినప్పుడు 6 ఇయర్స్ తర్వాత మనము ఎక్కువ కార్పస్ ఉంటుంది కాబట్టి మనం ఫైనాన్షియల్ ఎటువంటి ట్రబుల్ లేకుండా ఉండొచ్చు. అండ్ ఒకవేళ కార్పస్ ఎక్కువ కాకుంటే అప్ టు 85 ఇయర్స్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు రిటైర్మెంట్ తీసుకున్న టైంలో లేకుంటే మనం అనుకున్న టైంలో మనకు మార్కెట్ డౌన్లో ఉంటే ఒకవేళ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కార్పస్ అందులో ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంటే డౌన్లో ఉంటే నువ్వు వెయిట్ చేసి ఇంకొక 5 ఇయర్స్ ఇంకో 10 ఇయర్స్ వెయిట్ చేసుకొని ఎప్పుడైతే నీ కార్పస్ ఎన్పిఎస్ కార్పస్ ఎక్కువ ఉందో లేకుంటే మార్కెట్ మంచి కండిషన్స్ ఉందో ఎకానమీ ఇట్లా మంచిగా భూమిలో ఉంటే అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకుంటే అప్పుడు మీకు ఎక్కువ కార్పస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు లంసమ్ ఎక్కువ ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రిమైనింగ్ అమౌంట్ 40% అనేది నేను ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్యూచర్లో ఎన్పిఎస్లో కూడా ప్రతి ఒక్కరికి అంటే నార్మల్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 100% ఈక్విటీ కంట్రిబ్యూషన్ అనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఎన్పిఎస్ లేకుంటే మాత్రం ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ రిటైర్మెంట్ లైఫ్ను అంటే మీ 6 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ లైఫ్ని ఫైనాన్షియల్ సెక్యూర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు వీడియోస్ అయితే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.